చెప్పండి చెప్పండి. కళ్యాణి గారు, స్టిల్ ఇప్పటికీ కూడా అసలు ఇటు కావచ్చు అటు కావచ్చు రెండు వర్గాలకు సంబంధించి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, లేదంటే ఆయా ధర్మాల్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ని తీసుకొని వచ్చి ఇతర వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా, కించపరిచేలా మాట్లాడాలు రెండు వైపులా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంతిమంగా కూడా అందరం భారతీయులం, ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవకాశం ఉంది కదా. ఏం చెప్తారు కళ్యాణి గారు? ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉండాలి, లేదంటే ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన పర్యవేక్షణ ఉండాలంటారు ఈ వ్యవస్థకు సంబంధించి? స్వీయ నియంత్రణ ఉండాలి సార్. ఎవరి వర్గానికి వాళ్ళ స్వీయ నియంత్రణ ఉండాలి. అది జరిగే ప్రసక్తే లేదు. మనం భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని సంఘటనలు ఒకలాగే చూస్తూ అందరి మీద అలా చూడాలి, కానీ కొంతమంది మీద కొన్ని వర్గాల పైన దాడి చేసేద్దాం, వాళ్ళ పైన వేసేద్దాం అంటే ఇలాగే జరుగుతుంది సార్. ఇంకొక విషయం అండి, ఆయన చనిపోయినందుకు నేను చాలా బాధపడ్డా. నేను పోస్టులు కూడా అసలు నేను ముందు చెప్తున్నానంటే, ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఇవన్నీ వచ్చినాక అప్పుడు కూడా నేను అందరికీ చెప్పా, వద్దయ్యా ఆయన చనిపోయాడు, ఎవరైనా మనిషి సరే కొంతకాలం అయిన తర్వాత బయటకు వస్తుంది, అప్పుడు మాకే పర్సనల్ గా మెసేజ్లు పంపిస్తే చెప్పి మా గ్రూపుల్లో వాళ్ళకి ఈయన చంపేశాడు, ఈయన వల్ల చనిపోయాడు, ఈయన వార్నింగ్ ఇచ్చిన ఆయన ముస్లిం ఆయన, అది చూడట్లేదు, అది వదిలేశారు. మనం కలిసి ఫైట్ చేసి హిందువుల మీద ఒక పాస్టర్ చెప్తాడు అక్కడికి వెళ్లి, ఇంకొక ఆయన ఏమో మనం అందరం కలిసిపోవాలి వాళ్ళ మీద ఫైట్ అని ఇంకొక ఆయన దాన్ని ఒత్తాసు పలుకుతాడు, ఇంకొక ఆయన ఒకళ్ళు ఇలా పోస్టులు పెడుతున్నారని ఇంకొక ఆయన మాట్లాడదు. ఇవన్నీ తప్పు కదండి. మరి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా రెచ్చిపోతారు, వాళ్ళు చెయ్యకపోతే వీళ్ళు చేయరు. అసలు నేను ఒక మాట్లాడుతానండి, మన ముస్లిం వ్యక్తి మన వరంగల్ ఒక ప్రీస్ట్ ని, ఒక హిందూ సోదరుని చంపేసినప్పుడు, ఒక పంతులు గారిని చంపినప్పుడు అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు మాత్రం చాలా శాంతియుతంగా ఉండాలని మాత్రం హితబోధ చేస్తారు కేఏ పాల్ గారు ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు మాత్రం మాకందరికి హత్య అని డౌట్. ఎలా సార్ ఇన్వెస్టిగేషన్ తెలియకుండా ఏముంది, ఎవరు తీస్తారు ఈ ఫుటేజ్ ముందు తెలియట్లేదు మనకి. సందేహం వ్యక్తం చేయడంలో తప్పలేదు కదా కళ్యాణ్ గారు, సందేహం వ్యక్తం చేయడంలో తప్పలేదు కదా. నేను ఒప్పుకుంటా తీవ్రమైన ఆరోపణలు చేయడమే కానీ సందేహం వ్యక్తం చేసే రైట్ ఉంది కదా. అనుమానాలు ఉన్నప్పుడు చెప్పాలి కదా. రైట్ అయితే ఉంది కదా. లేదండి, ఒకటి ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఇలాంటివన్నీ ఒకరి మీద ఎందుకు వేయొద్దు అంటున్నా. నేను కూడా అదే చెప్తున్నా. నేను కూడా కన్ఫర్మ్ చేయలేను, ఎవరు చేయలేరు. ఓ సందేహం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ రోజులు అది హిందువులంటే ఎందుకు లక్ష్యం, మీకు హిందువుల మీద ఎందుకు దాడి అని అడుగుతున్నాం మేము. అసలు నేను అడిగేది అదే, ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు, మతం మాత్రం ఎందుకు మా మీద వేస్తున్నారు, ఇది తప్పు కదా. మరి మీకు మతం వల్ల లేదా అసలు ఎందుకు? అసలు నేను ఒక మాట్లాడతానండి, నేను ఇప్పుడు మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది, హిందువులు క్రిస్టియన్స్ అని మాట్లాడతాను. అవన్నీ నేను మాట్లాడలేదు. ఓన్లీ ప్రవీణ్ పగడాల గారు ఆ రోజు బయలుదేరి నుంచి ఫుటేజ్ ఎవరు తీశారు, ఒకవేళ ఆయనకి తాగే అలవాటు ఉంటే ఆయన పర్సనల్ మీరు చెప్పినట్టు ఆయన ఇష్టం, అది తాగితే తాగనివ్వండి, ఏమైనా చేసుకోనివ్వండి. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఆయనకి ప్రమాదం జరిగింది, ఒకవేళ జరిగి ఉంటే, ఒకవేళ అదే జరిగితే. కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా, అదే డౌట్. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు కనిపించడానికి ఆ వీడియో సీసీ ఫుటేజ్ అనేది ఏ గవర్నమెంట్ నుండి ఆథరైజ్డ్ గా రాలేదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా మీకు అదే అమ్మా, మేము అదే అడుగుతున్నాం. మేము చేయని పోలీసు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది మీరు ఎలా చేస్తారని అడుగుతున్నాం మేము. బయలుదేరి నుంచి సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడిగాడు ఆయన. మరి ఎవరు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్? ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగపడుతుందని అడుగుతారు. దాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం లో తప్పలేదమ్మా. డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం లో తప్పలేదు. ఒక్క నిమిషం మా ఫ్యామిలీలో ఆయన చనిపోయిన ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. అభినయ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? చెప్పండి. అంతిమంగా ఈ మొత్తం ఈ ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారో, అది హత్య, ఆత్మహత్య, లేదంటే ఇంకొకట యాక్సిడెంట్ అని నేను నిర్ధారించట్లేదు, కానీ ఆయన కోల్పోవడం ఆయన కుటుంబానికి తీవ్ర లోటు. కుటుంబం చాలా వేదనలో ఉంటుంది. కానీ ఒక్క నిమిషం కుటుంబం గురించి మాట్లాడుతున్నా, ప్లీజ్ ఒక్క నిమిషం. నేను కుటుంబం గురించి మాట్లాడుతున్నా. కనీసం కుటుంబ వ్యక్తులు వచ్చి అనుమానాలు వ్యక్తం చేయలేదు, ఏం వ్యక్తం చేయలేరు. ఇందాక పాల్గారు అన్నట్టు భగవంతునికి వదిలేసినటువంటి పరిస్థితి. కానీ ఆయన మరణం కంటే కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు ఇటు రెండు ధర్మాల మీద ఒకరి చేసుకుంటున్నటువంటి ఆరోపణలు ఆ కుటుంబాన్ని ఇంకా కృంగదీస్తాయి కదా.
వస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, లేదంటే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇటు అటు చేసుకుంటున్నటువంటి ఘర్షణలు మాటలు కావచ్చు, ఇంకా కుంగదీస్తాయి కదా. కనీసం ఎందుకు ఆ కుటుంబాన్ని కూడా ఎవరు దృష్టిలో పెట్టుకోవట్లేదు అనుకోవాలి. ఇప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ పోరాటం ఆపేసి న్యాయపోరాటం ఆపాలని ఎవరు చెప్పట్లా, న్యాయపోరాటం ఆపాలని ఎవరు చెప్పట్లా. మీరు రాంగ్ పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు. యాక్సెప్ట్ చేయాలి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, కుటుంబం ఆవేదనలో ఉంది అన్నప్పుడు మీరు అంటుంది ఏంటి, ఏది అయితే ఫుటేజ్ వచ్చి చనిపోయాడు అంటున్నారో యాక్సిడెంట్ లో అది నమ్మాలి, సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే కుటుంబం బాధపడుతుంది కాబట్టి. తాగాడంటే నమ్మాలి. నేను ఆ మాట మీరు రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు, మీరు రాంగ్ అర్థం చేసుకున్నారేమో కానీ రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు, రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు, రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు దయచేసి. నేను అనని మాటలు మీరు అనొద్దు దయచేసి, నేను అనని మాటలు మీరు అనొద్దు దయచేసి. ఏమంటున్నారు చెప్పండి, క్లియర్ చెప్పండి. క్లియర్ గా చెప్పా, కుటుంబం ఆవేదనలో ఉంది, ఈ కేసుకు రాలేదు. ఆయన మరణం కంటే కూడా ఆయన వ్యక్తిత్వ హననం జరుగుతుంది కదా, దానికి వాళ్ళు బాధపడతారు కదా. ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని నేను అడిగాను, కానీ మీరు దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని చంపుతుంది, భౌతికంగా చంపారు, మానసికంగా కూడా చంపుతుంది ఎవరు? క్రైస్తవుల మనసులో నుంచి ప్రవీణ్ పగడాల గారంటే క్రైస్తవుల మనసుల్లో